కుటుంబ సభ్యులందరి కొరకు కూడా వాళ్ళ రక్షణ కొరకు ప్రార్థన చేయాల్సిన వారిగా ఉన్నాం. ఆ బాధ్యత యేసయ్య మన మీద ఉంచారనమాట. మరి జక్కయ్య రక్షించబడినప్పుడు యేసయ్యను అంగీకరించినప్పుడు యేసయ్య ఏం చెప్పారు? త్వరగా చెట్టు దిగి వచ్చి యేసయ్యను చేర్చుకున్న తర్వాత జక్కయ్యతోటి నేడే నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పాడు. మరి జక్కయ్యతో పాటు జక్కయ్య కుటుంబం అంతా కూడా రక్షించబడిందా లేదా? మరి అలాగనే పాత నిబంధనలో కూడా ఇంకొకళ్ళు ఉన్నారు. ఆమెతో పాటు ఆమె కుటుంబాలంతటిని కూడా రక్షిస్తుంది. ఎవరు ఆమె? చెప్పండి. ఎవరు? రాహాబు అనే ఒక వేశ్య. ఆమె మరి వేరు చూడటానికి వచ్చిన వాటితోటి ఏం చెప్పింది అంటే, మరి నీకేం కావాలమ్మా, మేము ఈ పట్టణాన్ని చుట్టుముట్టడానికి నాశనం చేయడానికి వచ్చినప్పుడు అంటే, మరి నా అన్నదమ్ములను, నా తల్లిదండ్రులను, వారి పిల్లలను అందరినీ కూడా మీరు రక్షించాలి అని చెప్పింది అనమాట. అలాగూ తను ఏం చేసింది అంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకుంది. ఈరోజు మరి రక్షించబడిన మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ముందు మనం మన కుటుంబంలోని కుటుంబ సభ్యులందరి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారందరి రక్షణలోకి రావటం మన బాధ్యత. వారిని రక్షణలోకి నడిపించడం మన బాధ్యత అన్నమాట. కాబట్టి నేను నా ఇంటి వారు యెహోవాను సేవించడము అని యెహోషువ చెప్పినట్లు మనం కూడా చెప్పగలిగాం. అలా చెప్పాలని దేవుని కోరిక ఉన్నదన్నమాట. మరి మీరందరూ కూడా అలాగూ మీరు రక్షణలోకి రావాలి, మీ ఇంటి వారిని కూడా మీరు రక్షించుకోవాలన్నమాట. రక్షించుకోవాలి అంటే మనం ఉపన్యాసాలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మన ప్రవర్తన బట్టి కూడా మన కుటుంబంలో మిగతా వాళ్ళు రక్షించబడతారు. మన సహోదరులతోటి మరి మీరనుకో మీ సిబ్లింగ్స్ ఉంటారు, వారితోటి వారిని రక్షణలోకి తీసుకురావాలంటే మరి మీరు వాళ్ళతో కొంచెం ఓర్పుగా సహనంగా ఉంటే చాలన్నమాట. వాళ్ళు మీ ప్రవర్తన చూసి మరి దేవుని వైపు ఆకర్షించబడాలన్నమాట. అలాగా మరి నేను సాక్ష్యం కూడా విన్నాను. మరి వాళ్ళన్నీ రక్షించబడతాడు, తమ్ముడేమో ఇంకా రక్షించబడతాడు అనమాట. అయితే మరి వాళ్ళన్నయ్య ఏం చేస్తాడు అంటే తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆ తమ్ముడు మరి లోకంలో జీవిస్తూ ఉంటాడు. తనకి ఏం కావాలన్నా వాళ్ళ అన్నయ్యని డబ్బు కోసం అడుగుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య, అరే నేను చర్చిలో ఉంటాను, మందిరంలో ఉంటాను, అక్కడికి వచ్చి తీసుకోమని చెప్తాడు. ఎందుకు? వాళ్ళ తమ్ముడు మందిరంలోకి వస్తే కొంచెమైనా దేవుడు వాక్యం ఉంటాడని చెప్పేసి అక్కడికి వచ్చి తీసుకో అని చెప్పేవాడు. అలాగా డబ్బు కోసమైనా వెళ్ళి ఏం చేస్తాడు, ఇష్టం లేకపోయినా కొంచెం వాళ్ళ అన్నతో ప్రేమగా నటించి అలా మందిరంలో కూర్చొని అలా మరి డబ్బులు తీసుకొని తన అవసరాన్ని గడుపుకుంటూ ఉండేవాడు. అలా క్రమక్రమంగా వాళ్ళన్నీ చూపించే ఆ సహనాన్ని, ప్రేమని చూసి ఆ తమ్ముడు కూడా చివరికి ప్రతిసారి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యంతోటి పట్టబడతారనమాట. మరి అలాగ మనం కూడా మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు మనం ఏం చేయాల్సిన వారంగా ఉన్నామంటే మనం వారికి ప్రేమని, సహనాన్ని చూపించాలి, దేవుని ప్రేమని చూపించాలి అన్నమాట. అలాగ మనం మరి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము అంటే మన ఒక్కరినే కాకుండా మన కుటుంబంలోని వారి రక్షణ కొరకు కూడా మనం ఏం చేయాలి, బాధ్యత తీసుకోవాలి. మరి ఈరోజు మన లెసన్ పేరు ఏంటి అంటే క్రీస్తుకి మొదటి స్థానం. క్రీస్తుకి చెప్పండి అమ్మా. మరి మనం ఇన్ని రోజుల లెసన్స్లో కొన్ని లెసన్స్లో మెయిన్ థీమ్ అదే అనమాట. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి మరి జీవితంలో. అవునా కాదా? ఇద్దామా, ఇవ్వద్దాం? మరి ఎవరికి ఇద్దాం మొదటి స్థానం? ఇంకేమన్నా ఉన్నాయా మన ప్రియారిటీస్? ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి. మీరందరూ మంచి పిల్లలు కాబట్టి మీకు మాత్రం క్రీస్తుకే మొదటి స్థానం ఇస్తారు. మీ గురించి నాకు బాగా తెలుసు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి దేవుడు మొదటి స్థానం కాదు, వాళ్ళకి చాలా ఉంటాయి. చదువు మొదటి స్థానము, లేకపోతే వాళ్ళ ఆరోగ్యం మొదటి స్థానము, లేకపోతే వాళ్ళ సుఖంగా ఉండటము, లేకపోతే వాళ్ళు అందంగా ఉండటము, లేకపోతే ఫ్రెండ్స్తో గడపటము, ఇలా వాళ్ళ ప్రయారిటీస్ చాలా ఉంటాయి. కానీ మనకైతే ఎవరు మొదటి స్థానం చెప్పండి? క్రీస్తుకి మన జీవితంలో మొదటి స్థానం. ఈరోజు మన లెసన్ పేరు ఏంటి అంటే క్రీస్తుకి మొదటి స్థానం. ఫస్ట్ ప్లేస్ ఎవరికి? జీసస్ అన్నమాట.
అవునా? మన హృదయాల్లో మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారిగా మనం ఉన్నప్పుడు మనకు అన్నీ కూడా మరి ఏం జరుగుతాయా జరుగుతాయి. అన్ని దేవుడు మనకి సమకూర్చి మేలు కోసం జరిగిస్తూ ఉంటాడు. మరి క్రీస్తుకి మొదటి స్థానం ఇవ్వాలి అనే విషయాన్ని మరి కొత్త విషయాల ద్వారా నేనైతే మీకు చెప్పట్లేదు, కానీ మరి ఇంతకుముందు మనం నేర్చుకున్న అంశాల నుంచి మళ్ళా ఒకసారి ఎలాగ దేవునికి మనం ఆ లెసన్స్లో నుంచి మొదటి స్థానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒకసారి. మరి మొదటి లెసన్ ఎవరికైనా గుర్తుందా? టైటిల్ మొదటి లెసన్ ఏంటి చెప్పండి? యేసయ్య 2 పట్టణాలని రక్షిస్తారు. ఏం పట్టణాలు అవి? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ఏం జరిగింది చెప్పాలి. నజరేతు వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్యని యాక్సెప్ట్ చేస్తారా? యేసయ్యని వాళ్ళ పట్టణం కట్టబడిన కొండపేట దాకా తీసుకెళ్ళి అక్కడ నుంచి కళ్ళ క్రిందులుగా పడవేసి చంపాలని ఆలోచించారు. అవునా కదా? ఎందుకని? మరి యేసయ్య ఏం చెప్పారు? చదవండి. ఎక్కడ చదివారు యేసయ్య? యెషయా 41:1-2లో ఉన్న వాక్యాన్ని చదువుతారు. ఒకసారి చదవండి. యెషయా 61:1-2. నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేర్చబడి ఉన్నది అన్నారు. ఆ మాట వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఈయనెవరు? ఈయన యోసేపు కుమారుడు కాదా, భద్రవాణి కుమారుడు కాదా అని చెప్పేసి యేసయ్యని మరి వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు. ఈయన దేవుని కుమారుడు అని వాళ్ళు అంగీకరించలేదన్నమాట. అందుకని చెప్పేసి ఈయన దేవదూషణ చేస్తున్నాడని ఈయన ఏం చేద్దామనుకున్నారు అంటే మరి కొండపేట వరకు తీసుకెళ్ళి పడేయాలని అనుకున్నారు. అప్పుడు దేవుడు అక్కడ నుండి ఏం చేశారు? పడేస్తారా? ఏం చేశారు? తప్పించుకొని వెళ్ళిపోయారు. ఎవరినైనా మనం టార్గెట్ చేసి అలాగా శిక్ష వేయాలని తీసుకెళ్ళేటప్పుడు చాలా జనసమూహం ఉంది ఆయన చుట్టూ. అలాంటి స్థితిలో అక్కడి నుండి తప్పించుకోవటం, ఆ కొండ శిఖరం మీద నుంచి మళ్ళీ తప్పించుకోవటం ఆ జనసమూహంలో నుంచి అంతమందిలో నుంచి ఎవరికైనా సాధ్యపడిందా? చెప్పండి, సాధ్యపడిందా? సాధ్యపడింది. కానీ యేసయ్య ఎలా తప్పించుకున్నాడు అంటే ఆయన కేవలం దైవశక్తి వల్ల మాత్రమే అక్కడి నుండి ఆ సమూహంలో నుంచి తప్పించుకోగలుగుతారు అనమాట. మరి నెక్స్ట్ అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళారు యేసయ్య? కపెర్నహూములోకి వెళ్ళారు. కపెర్నహూము వాళ్ళు ఏం చేశారమ్మా? కపెర్నహూములోకి వెళ్తే వీళ్ళు ఏం చేశారు? అంగీకరించారా? వీళ్ళు కూడా అనుమానించారా? నిరాకరించారా? ఏం చేశారు? అంగీకరించారు కదా. యేసయ్యని ఏం చేశారు? అంగీకరించారు. యేసయ్య అక్కడ అద్భుతాలు చేశారనమాట. ఏం అద్భుతాలు చేశారు? పేతురు వాళ్ళు అతను జ్వరం వస్తే కష్టపరిచారు. అపవిత్రమైన ఆత్మ కలిగిన దయ్యం పట్టిన ఒక వ్యక్తి సమాజ మందిరంలో ఉంటే ఆ అపవిత్రాత్మను ఏం చేస్తారంటే గద్దిస్తారు. గద్దించినప్పుడు ఆ పవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? చెప్పండి, ఇది గట్టి మాట. ఈయన అది
అధికారంతోనూ బలంతోనూ ఆజ్ఞాపించగానే అపవిత్రాత్మలు సైతం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఈయన శక్తిని బట్టి చాలా ఆశ్చర్యపోతాడు. అమ్మో ఆయన ఎవరో దేవుని కుమారులాగా ఉన్నాడు, దేవుని శక్తి ఈయనలో ఉందని చేర్చుకుంటాడు. మరి పేతురు వాళ్ళ అత్త కూడా జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ జ్వరాన్ని గతించగానే ఆ జ్వరం ఏం చేస్తుంది, ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అవునా కదా? ఇంకా ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది రోగగ్రస్తుల్ని మరి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి స్వస్థపరచమని కోరినప్పుడు మరి యేసయ్య అందరినీ స్వస్థపరుస్తారన్నమాట. మళ్ళా ఉదయం అవగానే యేసయ్య అరణ్యానికి వెళ్తున్నప్పుడు అందరూ ఏమంటారంటే, మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు, ఇక్కడనే ఉండమని బ్రతం ఆడుకుంటారు. అప్పుడు యేసయ్య ఏమంటారు, నేను ఇలాగే ఇతర ప్రాంతాలకు కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, నేను అందుకే పంపించబడ్డానని చెప్పేసి యేసయ్య చూశారనమాట. మరి కపెర్నహూము పట్టణంలో వాళ్ళు యేసయ్య మీద మరి విశ్వాసం ఉంచారా ఉంచలేదా? యేసయ్యని చేర్చుకున్నారా లేదా? చేర్చుకున్నారు. మరి మనం కూడా మన జీవితాల్లో యేసయ్యని చేర్చుకునే వారిగా ఉండాలా, నజరేతు వారిలాగా ఉండాలా, కపెర్నహూము పట్టణస్తులాగా ఉండాలా? చెప్పండి. మనం యేసయ్యని చేర్చుకుంటేనే యేసయ్య మన జీవితంలో ఏదైనా కార్యాన్ని చేయగలుగుతారు. మొదట మనం యేసయ్యను మన జీవితంలోకి ఆహ్వానించేవారిగా, యేసయ్యను మనం చేర్చుకునేవారిగా ఉండాలన్నమాట. యేసయ్య మన దగ్గర మన హృదయం అనే తల్లి దగ్గర నిలబడి ఏం చేస్తూ ఉన్నారు, తట్టు ఉన్నారు. మరి తట్టున్నప్పుడు మనం ఏం చేయాలి, ఆయన స్వరాన్ని విని చేయాలన్నమాట. ఆయన మంచికి తడిచిపోతా ఉన్నారు. ఆయన నిలబడి దీనివల్ల మన తప్పు చేతులు చాపి ఎదురు చూస్తూ ఉంటారు. మరి మనం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతామో, లేకపోతే ఆయన స్వరం విని తగ్గిస్తామో, ఆయన ఏం చేస్తారు, మన హృదయంలోకి వస్తారు. కాబట్టి మరి మనం ఏం చేయాలి, కపెర్నహూము పట్టణస్తులాగా యేసయ్యని చేసుకోవాలి. అలాగే మనం యేసయ్యకి ఏం చేయాలి, మన జీవితాల్లో మొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. మరి రెండో లెసన్ ఏంటి చెప్పండి. మరియు ఆయన ఎలా గొప్ప వైద్యుడు అనమాట. అద్భుతాలు చేసేటప్పుడు ఏమేమి అద్భుతాలు చేశారో తన గుర్తుందిగా, సముద్రం మీద గాలి తుఫాన్లను గద్దించారు. మరి గద్దించి శిష్యులు చాలా భయభ్రాంతులు అవుతారు కదా. అప్పుడు ఏం చేస్తారు, బోధకుడా నేను నశించిపోతున్నాను లెమ్మని చెప్పేసి యేసయ్య నిద్ర చెప్తారు. మరి అప్పుడు యేసయ్య లేచి ఏం చేస్తారు, గాలి తుఫాన్లని గద్దించినప్పుడు మరి సముద్రము, తుఫాను, గాలి ఆయనకు లోబడ్డాయా లేదా? లోబడ్డాయా? మరి దేవునికి ప్రకృతి మీద అధికారం ఉందా లేదా? ఉంది. ఎందుకని? సృష్టి మొత్తాన్ని కలిసేసిన వారు ఎవరు? యేసయ్య. ఆయనకి సృష్టి మొత్తం మీద అధికారం ఉందన్నమాట. అందుకని సృష్టికర్త ఆజ్ఞాపించగానే లోబడ్డారు. మరి మన జీవితంలో కూడా తుఫాన్లు లాంటివి, లేకపోతే సముద్రం లాంటివి చాలా భయంకరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చాలా భయపడిపోతూ ఉంటాం అన్నమాట. మరి అలా భయపడినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? మన స్నేహితులను, రాజకీయ నాయకులను, మనకి తెలిసిన అధికారులు, బంధువులు, ధనవంతులు, బలవంతులు, అలాంటి వాళ్ళని మరి ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మన జీవితంలో ఎటువంటి తుఫాన్లున్నా, భయాలున్నా, కలవరాలున్నా అన్నిటిని కూడా ఏం చేయగలరు? అణిచివేస్తారు. ఏం చేస్తారు? అణిచివేస్తారు. వాటన్నిటి నుంచి మనల్ని రక్షిస్తారు. ఇంకా ఏం చేశారు? పేతురు దగ్గరికి వచ్చారు కదా. పేతురు దగ్గరికి వచ్చి పేతుర్ని ఏమడిగారు చెప్పండి? తన దోణి నిమ్మని అడిగారు. అవునా? ఆ దోణి మీద ఎక్కి ఆయన బోధించసాగారు జన సమూహానికి. బోధించి అయిపోయిన తర్వాత పేతురుతో ఏం చెప్పారు? పేతురు అప్పటి వరకు ఏం చేశాడు? చేపలు పట్టాడు. చేపలు పడ్డాయా? పడ్డాయి. పడినప్పుడు ఏం చేశాడు? వలలు కడుక్కుంటూ ఉన్నాడు. మరి ఇది అయిపోయిన తర్వాత నీ దేవుడిని కొంచెం లోతుగా నెట్టి వలలు వేయమని చెప్తాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ప్రభువా, రాత్రి అంతా కష్టపడ్డాను, కానీ ఏమీ ప్రయోజనం లేదు. అంటే పేతురు ఉద్దేశం ఏంటి అంటే, రాత్రి మాత్రమే చేపలు పడతాయి, ఉదయం పూట చేపలు పడవు, పొద్దున్న తర్వాత చేపలు పడవు.
ఆ విషయం చెప్పడానికని అలా చెప్పాడు. అయినా నీ మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నీ మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. చేసి మరి అలాగ చేసి ఏం చేశాడు? విస్తారమైన చేపలు పడ్డాయి. దోణ పిగిలిపోయా, వల పిగిలిపోయి అన్ని చేపలు పడ్డాయి అన్నమాట. పడ్డప్పుడు మరి అతను పొరుగున ఉన్న జాలర్ని కూడా సైడ్ చేసి పిలిచి ఆ చేపల వలని మరి తీసుకొచ్చి ఆ చేపలు నింపినప్పుడు ఎన్ని చేపలు అయినాయి? 2 దోణల నిండా చేపలు అయినాయి అన్నమాట. అప్పుడు పేతురు ఎంతో సంతోషించి గంతులు వేసి, అబ్బా ప్రభువా, నేను నీకు దోణిచ్చాను, నువ్వు నాకు చేపలు ఇచ్చావు, నువ్వు చాలా మంచివాడు ప్రభువా, మరి అప్పుడప్పుడు ఇలాగే వస్తూ ఉండు, నేను ఈ ప్రాంతంలోనే చేపలు పట్టుకుంటాను, మరి నీకు అప్పుడప్పుడు దోణిస్తాను, నువ్వు నాకు అప్పుడప్పుడు చేపలు ప్రభువా అని వెళ్ళిపోయాడా? ఏం చేశాడు? చేపల్ని చూడగానే ఏం చేశాడు? మనమైతే మంచి డీల్ కుదిరించుకుంటాం. ఓహో, ఇది చాలా బాగుంది, నేను 1 గంట దోణించినందుకు 1 గంట రెంటలాగా అనమాట. 1 గంట సేపు ఇస్తే బోధకుడు నాకు చాలా చేపలు ఇచ్చాడు, ఇట్లా అప్పుడప్పుడు నేను వస్తే నా వ్యాపారం చాలా బాగా సాగేటట్టుంది అని మంచి డీల్ కుదిరించుకుంటాం. కానీ పేతురు ఏం చేశాడు? ప్రభువా, నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమని ఏడ్చాడు. అంతేగాని మరి ఆ లేమిలో సమృద్ధి అయిన చేపలను చూసి ఆశపడి ఆ చేపలు అమ్ముకోవటానికి వెళ్ళాడు. అతని దోణెలు, వల, చేపలు అన్నీ విడిచిపెట్టి మరి యేసయ్య ఏం చెప్పాడు? నువ్వు భయపడద్దు, నేను నిన్ను మనుషులను పట్టువానిగా చేస్తాను అని చెప్పాడు. అప్పుడు పేతురు ఏం చేశాడు? యేసయ్యను విశ్వాసం ఉంచి వెంబడించాడు. మరి వెంబడించినప్పుడు యేసయ్య పేతురికి ఏమి ఇచ్చాడు? తాళం చేలు, 10 తాళం చేలు ఇచ్చాడా లేదా? మరి పేతురు అనే బండి మీద సంఘాన్ని కడతానని చెప్పాడా లేదు? చెప్పాడు కదా. మరి అంత ముఖ్యమైన శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, ఆ ముఖ్యమైన 3 శిష్యుల్లో పేతురుని కూడా ఎంచుకున్నాడు అన్నమాట. మరి ఇలాగా యేసయ్య పేతురికి చాలా ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడనమాట. ప్రియమైన శిష్యుల్లో మరి పేతురు కూడా ఉన్నాడనమాట. మరి నీ జీవితంలో నువ్వు నీ చిన్ని హృదయాన్ని యేసయ్యకి ఇస్తే యేసయ్య చాలా పెద్ద అద్భుతం చేసే దేవుడు అన్నమాట. మరి మన చిన్న హృదయాన్ని, మన చిన్న సమయాన్ని, మరి మీరు ఇప్పుడు చూడండి, మీలాంటి యవనస్తులు, మన విశ్వాసుల బిడ్డలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు ఆ వీడియోస్కి రాదు. కానీ మీరు చూడండి, మీ చిన్న సమయాన్ని యేసయ్య కొరకు ఈ 3 hours 4 hours మీరు స్పెండ్ చేస్తారు. మీకు దేవుడు ఇంతకంటే శ్రేష్టమైన సమయాన్ని ఇస్తారు. చాలా మంది ఈ సమయాన్ని ఏ కోచింగ్ కోసమో, ఏ కంప్యూటర్ నేర్చుకోవడం కోసమో, ట్యూషన్స్ కోసమో వెళ్ళిపోతున్నారు. కానీ మీరు వచ్చారు. వాళ్ళందరూ నేర్చుకున్న వారి కంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు మీకు ఇవ్వగలడా? ఇస్తాడు కదా. మరి పేతురికి అంత అద్భుతం చేస్తాడు. మామూలుగా అయితే పగలు చేపలు పడవు అనమాట. ఆ విషయం జాగ్రత్తకి తెలుసు. కానీ నీ మాట చొప్పున చేస్తాననే విశ్వాసం వచ్చి చేసినందుకు పేతురికి విస్తారమైన చేపల్ని యేసయ్య అనుగ్రహించాడు. ఇక చేపలు పట్టే వృత్తిలోనే ఉంచాడా? లేదు, యేసయ్య తనతో తీసుకెళ్ళాడు అనమాట. అలాగే మనం మన చిన్న హృదయాన్ని దేవునికి ఇస్తే, చిన్న వస్తువులు దేవుడికి ఇస్తే, దేవుడు మనకి ఆశీర్వదించి దాన్ని విస్తారమైన వాటిగా చేయగలడు అనమాట. ఇంకా ఏ అద్భుతాలు చేశాడు? కుష్టి వ్యాధిగ్రస్తుని బాగా చేశాడు కదా. బాగా చేశాడా? ఎంతమంది కుష్టి వ్యాధిగ్రస్తుని? ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని బాగా చేశాడు. తర్వాత అతడు ఏమడుగుతాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధంగా చేయమంటే దేవుడు ఏమంటాడు? నాకు ఇష్టమే, శుద్ధీకరణ అంటాడు. మళ్ళా 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల్లో బాగు చేస్తారు. మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోమన్నప్పుడు వాళ్ళు వెళ్తుండగానే మార్గ మధ్యంలో వాళ్ళు ఏమవుతారు? స్వస్థత పొందుతారు. అప్పుడు ఒకళ్ళు తిరిగి వచ్చి బిగ్గరగా యేసుని మహిమపరుస్తూ కృతజ్ఞతలు స్తుతి చెల్లించడానికి వస్తారన్నమాట. ఇంకా ఏం చేశారు? పక్షవాయు కలిగిన అతను కూడా బాగు చేశాడు. అతను బాగు చేసినప్పుడు ఒక మాట చెప్తాడు. స్వస్థత పొందామని చెప్తాడా? పాపాలు క్షమించబడి అని చెప్తాడు. నీ పాపాలు క్షమించబడి అని చెప్తాడు. మరి పాపాలను క్షమించే అధికారం ఈ లోకంలో ఎవరికి ఉంది? యేసయ్యకి కదా. మరి లోకంలో ఇంకెవరికైనా పాపాలను క్షమిస్తాను అనే ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అంటాడు, నేను అధికారంలోకి రాగానే మీ పాపాలన్నీ క్షమిస్తానమ్మా, మీరు అందరూ పర్లోకాన్ని తీసుకెళ్తానని ఏ అధికారాన్ని చెప్పాడు?
ఎన్నికల హామీలు చాలా ఇస్తారు, కానీ ఇలాంటి హామీ ఎవరైనా ఇచ్చారంటే ఎవ్వరు ఇవ్వరు. మరి అగ్రదేశమైన మన అమెరికా దేశ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకు? ఎవ్వరికి అధికారం ఉందా? లేదు. కాబట్టి దేవుడు ఒక్కడే మన పాపాలని క్షమించగలడు. ఎప్పుడు క్షమిస్తాడు? మనం ఆయన విశ్వాసం ఉంచాలి, మనం ఆయన దగ్గరికి రావాలి. పేతురు అలాగ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచినప్పుడు యేసుక్రీస్తు ఆయన్ని ఒక బలమైన క్రైస్తవుడిగా చేసుకున్నాడు. అవునా కదా? మరి మనం కూడా యేసయ్య మీద నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, యేసయ్యని వెంబడించి ఒక బలమైన క్రైస్తవుడిగా ఉండాలి. బలమైన క్రైస్తవుడిగా ఉండాలంటే మరి పేతురు ఇచ్చినట్లుగా చేపలకి ప్రాముఖ్యత వేయకుండా ఎవరికి ఇచ్చాడు? పేతురు యేసయ్యకి ప్రాముఖ్యత. ఆయన క్షమిస్తారు. మరి పక్షవాయు కలిగిన రోగి పాపాలని క్షమించడం ద్వారా యేసయ్య తనకి లోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని చెప్పారనమాట. ఆ మాట అన్నప్పుడు అందరూ అక్కడ వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు మరి పరిసయ్యులు కనుక్కున్నారు. ఎందుకు? ఏంటి నా దైవ దూషణ చేస్తున్నాడు, మరి నా పాపాలు క్షమించదని అంటున్నాడు ఏంటి అంటే, మనిషి కుమారుడికి ఏముందని చెప్పాడు? పాపాలను క్షమించే అధికారము ఉన్నది. మరి మీరు కూడా దేవుని యొక్క విశ్వాసం వస్తే ఒక బలమైన క్రైస్తవుడిగా ఉండి ఈ లోకంలో మరి క్రీస్తుకి మరి పని చేసేవాడు, దేవుని కోసం పని చేసేవాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి తర్వాత పంట మీద కొండ మీద రూపాంతరం చెందినప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఎవరిని తీసుకెళ్ళారు పైకి? యోహాన్ని, పేతుర్ని, యాకోబుని తీసుకెళ్ళారు. మరి వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఏం చూశారు? యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటారు, వీళ్ళేమో నిద్ర మత్తులో ఉంటారు. సేమ్ మనం చేసే పని అంతే కదా. ప్రార్థన అనగానే మనకేమొస్తుంది? ఫస్ట్ చాలా నీరసం వస్తుంది, విసుగు వస్తుంది, చాలా పనులు గుర్తొస్తాయి. అప్పుడు దాకా చేయని పనులన్నీ కూడా వెంటనే ప్రార్థన అనగానే గుర్తొస్తాయి. చాలా కంగారు అవుతుంది, అమ్మో చాలా పనులు ఉన్నాయి అనుకుంటాం. ప్రార్థన తొందరగానే చేస్తాం, లేకపోతే ఎక్కువసేపు జరుగుతుంది. తప్పనిసరి అయితే మనకు కూడా వచ్చేది ఏంటి అంటే నిద్ర. వాళ్ళకు కూడా అదే వచ్చింది. అయితే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోతూ ఉంటారు, నిద్ర మత్తులో ఉన్నారు. లేచి చూసేటప్పటికి యేసయ్య ముఖం ఏమైపోతా ఉంది? వెలుగుతో ప్రకాశంగా మారిపోతూ ఉంది. ఆయన దగదగా మెరుస్తూ ఉన్నారు. అంటే యేసయ్య మహిమను కనపరుచుకుంటూ ఉన్నారనమాట. అయితే తన మహిమనంతా కనపరుచుకోలేదు, కానీ పేతురు, యాకోబు, యోహాన్లు ఎంత మహిమనైతే చూడగలరో అంత మహిమనే ధరించుకున్నారనమాట. అప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచి చూసేటప్పటికి యేసయ్యతో ఎవరెవరు మాట్లాడుతున్నారు? మోషే అండ్ ఏలియా మాట్లాడుతూ కనిపించారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? యేసయ్య తర్వాత అనుభవించబోయే శిల్వశ్రమల గురించి మాట్లాడుకోవటం వాళ్ళు చూస్తారు. చూసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తారు. వెళ్ళిపోతుంటే ఏం చెప్తారు? బోధకుడా, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టుకొని ఇక్కడే ఉన్నాము, మనం కిందికి వెళ్ళటం మంచిది కాదు, ఇక్కడ ఉన్నామని చెప్తారు. తర్వాత ఏం జరుగుతుంది? అంతలోకి వీళ్ళకి ఒక మేఘం కమ్ముకుంటుంది. మేఘంలో నుంచి ఒక మాట వినిపిస్తుంది. ఏంటి ఆ మాట? ఈయన మాట వినుడి. ఈయన ఎవరంట? యేసయ్య ఏర్పరచుకున్న కుమారుడు, దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు. ఈయన మాట వినమని చెప్పేసి ఆ మేఘంలో నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. మరి ఆ స్వరం వినిపించినప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే చాలా భయపడిపోతారనమాట. యేసయ్య ఎవరంట చెప్పాలి? దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు. ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్తాడనమాట. ఆ స్వరం వినిపిస్తుంది మేఘంలో నుంచి. మేఘంలో నుంచి చెప్పేదెవరు? వెనకాల ఏమన్నా ఎవరు చెప్తారు? తండ్రి చెప్తాడు. కుమారుడని ఎవరిని సంబోధిస్తాడు? తండ్రి సంబోధిస్తాడు కదా, అంతేనా?
మరి ఆ కొండ మీద మేఘంలో నుంచి వచ్చిన మాట ఎవరు చెప్పారు అంటే తండ్రి చెప్తాడు, యేసయ్యను ఉద్దేశించి, ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినమని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కిందికి వస్తారు. కిందికి వచ్చిన తర్వాత అక్కడ సంఘటన జరిగింది, ఒక స్వస్థత చేస్తాడు. ఎవరు గుర్తుండదు, ఏం చేస్తారు, ఎవరికి పట్టింది, అది బాగుంది పట్టిన భూమిగా చెవిటి దయ్యం బట్టి వేధిస్తూ ఉంటుంది. ఆ తండ్రి ఏం చేస్తాడు అంటే ఆ కుమారుడిని తీసుకొని వచ్చి మిగిలిన శిష్యుల దగ్గరికి తీసుకొస్తాడు. మిగిలిన శిష్యులు ఏం చేస్తారంటే మరి వదిలించాలని ప్రయత్నం చేస్తారు, కానీ ఆ దయ్యం వదిలిపోకపోతే మళ్ళీ ఎవరి దగ్గరికి తీసుకొస్తారు, యేసయ్య కిందికి వచ్చిన తర్వాత యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, ఇలా మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను బోధకుడా, మరి మీ శిష్యులైతే వదిలించలేకపోయారు, నీకేమైనా చేతనైద్దా అని అడిగారు. ఎందుకు అతనిలోకి ఏమొచ్చింది, అవిశ్వాసం వచ్చిందనమాట. అప్పుడు యేసయ్య ఏం చేస్తారు అంటే అమోఘ చెవిటి దయ్యాన్ని వదిలిపెడతారు. మరి నేను అభివృద్ధి చదువుతున్న మీకు కలుగును గాక అంటాడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తారు. సారీ అంటే నేనేమంటాడు అంటే నేను నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని మళ్ళీ అడుగుతాడు. ఎందుకు ఈయనకు అపనమ్మకం కలిగింది, ముందుగా శిష్యులు వదిలించలేకపోయారు. వదిలించిన తర్వాత మళ్ళా శిష్యులు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడింటారు, బోధకుడా నువ్వైతే వదిలికొట్టావు కానీ మేము ప్రయత్నం చేస్తే ఎందుకని ఆ దెయ్యం వెళ్ళిపోలేదు అంటే బాగా పవర్ఫుల్ అయింది అని చెప్పేసి వాడికి డౌట్ వచ్చింది. మరి అడిగితే దేవుడు ఏం చెప్తాడు, నేను ప్రార్థన ద్వారా ఉపవాసం ద్వారా మాత్రమే ఇటు కార్యాలు జరుగుతాయని చెప్తాడు. మరి మనం కూడా ఏదైనా కఠినమైన సమస్యలు ఉంటాయి మన జీవితంలో. మరి ఇంకొక అధ్యాయంలో ఇంకొక సువార్తలో వదిలినట్టుగా వేధిస్తున్న మరి దురాత్మ అని చెప్పేసి తండ్రి ఆ దురాత్మ గురించి చెప్తా ఉంటాడు. అంటే కొన్ని సమస్యలు మనల్ని వదిలిపెట్టినట్టుగా ఉంటాయి, కొన్ని వ్యసనాలు విడిచిపెట్టలేనట్టుగా ఉంటాయి. మరి వాటిని జయించగలిగినట్టుగా ఉంటాము. 4 రోజులు సెల్లో మూవీస్ చూడకూడదు, లేకపోతే ఏవైనా మన ఎడిక్ట్ అయిన ఉంటాయి అనుకోండి, జబర్దస్త్లో ఇలాంటివి చాలా ఉంటున్నాయి కదా, మరి అలాంటివన్నీ చూడొద్దు అనుకుంటాం. మళ్ళీ కొన్ని రోజులు ఉన్నాక చూసుకుంటాం. ఇట్లా మన చేతగాని బలహీనతలు లేకపోతే మన చేతగాని సమస్యలు ఏమన్నా ఉంటే మనం ఎవరిని ఆశ్రయించాలి, యేసయ్యని ఆశ్రయించాలి. యేసయ్య మాట వినాలి, యేసయ్యని చూడాలి, యేసయ్యని కనుగొనాలి, ఆయన మాటను అంగీకరించాలి, మరి బిలీవ్ చేయాలి. బిలీవ్ చేయడం అంటే విశ్వాసం ఉంచాలి. మరి అలాగ చేసినప్పుడు మన సమస్యలన్నీ కూడా ఆయన ఏం చేయగలరు, తీర్చగలుగుతారో లేదు. కాబట్టి మనం మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి, యేసయ్యకి ఇవ్వాలన్నమాట. యేసయ్యని కనుగొనాలి, యేసయ్య మాట వినాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే మన జీవితంలో మొదటి స్థానం ఇస్తే మన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. కనుగొనాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఎంత మరి విశ్వాసం కూడా ఉంచాలి. అలాగే మనం మంచి క్రైస్తవులుగా ఉండాలి. నెక్స్ట్ లెసన్ ఏంటో చెప్తున్నామా, సేవ, నిజమైన యేసు ప్రభు సేవ కోసం ఎవరిని పంపించారు, ఈ లెసన్లో ఏం జరిగింది అనుకుంటున్నా. యేసయ్య తన శిష్యుల్ని పంపిస్తాడు. ఎంతమందిని పంపించారు, 70 మందిని పంపించారు. ఎంత మందిగా పంపించారు, 70 మందిని ఇద్దరిద్దరుగా పంపించారు. పంపించినప్పుడు ఏం చేయమన్నారు, ఒక మాట 2 మాటలు చెప్పారు. ఏం మాటలు చెప్పారు, సరే ఎలా వెళ్ళాలో చెప్పారు, మీరు పలాని తీసుకెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అని అన్నీ చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళినాక ఏం చెప్పమన్నారు, ఒక ప్రార్థన చేయమన్నారు. ఏం ప్రార్థన చేయమన్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, తన కోత పని కొరకు కోత యజమానుడిని వేడుకోండి అని ఆ ప్రార్థన చేయమన్నారు. ఎవరిని వేడుకోవాలి, కోత యజమాని. ఎవరు కోత యజమాని, మన పరలోక తండ్రి. మరి ఏమి విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది అంటే చేయవలసిన పని ఎక్కువగా ఉంది, సువార్త ప్రకటించాల్సిన పని
చాలా ఉంది. కానీ ప్రకటించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? కోత పని వారు లేరు. కాబట్టి కోత పని వారి కోసం మరి కోత యజమానుని వేడుకోమని చెప్పారు. ఇంకొకటి కూడా చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉపదేశం, ఏం ఉపదేశం చేయమన్నారు? దేవుని రాజ్యం సమీపించిందని చెప్పమన్నారు. మరి ఈ రెండు మాటలు చెప్పమన్నారు. దేవుని రాజ్యము మీ ఎందుకు వచ్చినదని చెప్పమన్నారు అన్నమాట. ఇలాగూ దేవుడు ఏం చెప్పాడు అంటే, ఒకటి ప్రార్థన, రెండు ఉపదేశం, ఈ రెండు చేయమని చెప్తాడనమాట. మరి శిష్యులు అలా వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళా వచ్చారు. వచ్చి మొదట మరి మీ నామాన్ని బట్టి మేము దెయ్యాలను కూడా వెళ్ళగొట్టాము అని చెప్పగానే దేవుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు? దెయ్యములు వెళ్ళగొట్టానని సంతోషపడద్దు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడింది అని సంతోషపడండి అని చెప్తారన్నమాట. మరి మనం దేనికి సంతోషపడాలి? ఈ లోకంలో మనకి పేరు, దెయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళకి మంచి పేరు వచ్చిందా లేదా? అందరూ అక్కడికి వెళ్తారా లేదా? అక్కడ వరకు ఎందుకు? ఒక చిన్న ప్రార్థన చేస్తే మనకి వేరే వాళ్ళు అది మనకి నెరవేరింది అనుకో, మనం వాళ్ళంటే పడతాం కదా. మరి ఎవరైనా మన గురించి ఒక చిన్న మాట చెప్పారనుకో, ప్రవచనాలు ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం. మరి ఆ ప్రవచనాల కోసం వెళ్తున్నాం. లేకపోతే ఎవరైనా ప్రార్థన చేసి మనకి జరిగిద్దని చెప్తే వాళ్ళు ఎమ్మడి పడతా ఉంటారు. ఇలాంటివి చాలా చేస్తుంటాం అన్నమాట. మరి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చింది. కానీ మరి ఆ పేరుని బట్టి సంతోషించమన్నాడా? పరలోకంలో మన పేర్లు రాయబడినందుకు సంతోషించాలి. అంటే మనం ముఖ్యంగా ఫస్ట్ ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలన్నమాట. మరి ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అంటే, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని ఆయన అడుగుతాడనమాట. ఏమడుగుతాడు? నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలని అడుగుతాడు. అప్పుడు ఆయన ఎవరు? అసలు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఆయన. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాలంటే మీకు అర్థమవటానికి ఈ రోజుల్లో మనకు బైబిల్ చెప్పేవాళ్ళు ఎవరు? పాస్టర్. అవునా? అప్పుడు అడుగుతాడు, నువ్వేం చదువుతున్నావు, అసలు దీనిలో ఏముందని అడుగుతాడు యేసయ్య. యేసయ్య కూడా అంత అమాయకంగా ఏమి జవాబులు చెప్పలేదు. బాగానే ఘాటుగా వాళ్ళ నోరును మోయించేవాళ్ళు అనమాట. నువ్వేం చదువుతున్నావు, దానిలో ఏముంది, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివేగా, ఏముందో చూడంటే ఆయన చెప్తాడు. ఏం చదువుతాడు? దేవుడు ఆ ధర్మశాస్త్రం అంతటిని 2 మాటల్లో చెప్పాడు. ఏంటి చెప్పండి? నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతో, నీ బలంతో, శక్తితో ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవాను సేవించాలి, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అదే చెయ్యంటాడు. అదే చెయ్యంటే ఆయన ఇంకా యేసయ్యని శోధించడానికి, తెలియక కాదు, శోధించాలని చెప్పేసి ఏం చేస్తాడు? నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్నిస్తాడు. ఓహో, నీ పొరుగువాడు ఎవడో చెప్పాలి కదా అని చెప్పేసి యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానం అది చెప్పండి? మంచి సమరయుడు అని మనం ఎంబీఎస్లో సండే స్కూల్స్లో చాలాసార్లు విని ఉంటాం. మరి యెరూషలేము నుంచి ఎరుకోకు దిగిపోతున్న ఒక ప్రయాణికుడు దొంగలతో కొట్టబడతాడు. మరి దారి పక్కన పడవేయబడతాడు, కొనవులతో ఉంటాడు, మరి వస్త్రాలు దోచుకొని పడి ఉంటాడు. మరి అతన్ని ఫస్ట్ ఎవరు చూస్తారు? యాజకుడు చూస్తాడు. పట్టించుకుంటాడా? వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరు చూస్తారు? లేవీయుడు చూస్తాడు. పట్టించుకుంటాడా? వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరు చూస్తారు? సమరయుడు చూస్తాడు. సమరయులు అంటే ఆ రోజుల్లో చాలా తక్కువ అనమాట. సమరయ స్త్రీ అని మనం చదువుకున్నాం కదా, గలిలయ, సమరయ అనే పట్టణాలు ఉంటాయన్నమాట. మరి ఆ సమరయ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు ఆ పట్టణంలోనే ఉంటారనమాట. అలాంటి సమరయుడు ఏం చేస్తాడు అంటే మంచి మనసుతోటి అతన్ని పరామర్శిస్తాడు. ద్రాక్ష రసం, నూనె పోసి గాయాలు కడతాడు. మరి అతన్ని వాహనం ఎక్కించుకొని తీసుకెళ్ళి పూటపిల్లవాని ఇంట్లో కూడా దించుతాడు, రోకలిస్తాడు. ఇతనికి ఏ ఉపచారం చేయమంటాడు. మళ్ళా నేను వచ్చిన తర్వాత నీకు ఇంకా ఏమైనా తగులుబడి ఉంటే ఇస్తాను అని చెప్పి చెప్తాడు. మరి వీళ్ళలో మంచి పొరుగువాడు ఎవడు అని మళ్ళీ ప్రశ్నిస్తాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసయ్య. అప్పుడు ఎవరు మంచి పొరుగువాడు? సమరయుడు అని చెబుతాడు. సరే, నువ్వు వెళ్ళి అలాగ చేయబో అని చెప్తాడన్నమాట. మరి మనం కూడా ఎలా ఉండాలి? యేసయ్యను గురించి ప్రకటించేవాడిగా ఉండాలి. మరి యేసయ్య చూపించిన సేవ, యేసయ్య ఏం చెప్పాడు? నీ వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు కదా, అవునా కదా? మరి మనం కూడా మన పొరుగువాన్ని ఏం చేయాలి?
ప్రేమించాలి. యేసయ్య చూపించిన ఆ ప్రేమని మన పొరుగు వాడిని చూపించడం ద్వారా యేసయ్య ప్రేమను మనం ఇతరులకు ఏం చేయొచ్చు, చూపించు. మనం కూడా ఏం చేయాలి, మన పొరుగు వాడికి యేసయ్య ప్రేమని చూపించాలి. మరి యేసయ్య చెప్పినట్టు మనం ప్రార్థన చేయాలి. మరి యేసయ్య చెప్పినట్టు మనం ఏం చేయాలి, సేవ కూడా చేయాలన్నమాట. మరి నెక్స్ట్ ఏంటి చెప్పండి. ధనమును కూర్చి చెప్పడం. మరి పరలోకంలో ధనం కూర్చుకోవటం అంటే ఏంటి చెప్పండి, ఏం చేశారు? ఒకడు తన పిత్రార్జితాన్ని తన సహోదరుడు తనకు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి ఇప్పించమని అడుగుతాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు, ఈ కలిమి నీ జీవనకు మూలము కాదు అని చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీరు ఆలోచించద్దు. మీ తండ్రికి ఇవన్నీ మీకు అవసరమని తెలుసు. ముందు మీరు ఏం వెతకాలి, ఆయన రాజ్యాన్ని, నీటిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని చెప్తారనమాట. మరి కాకులు ఏం చేస్తాయి, పంటని విత్తనాలు ఇస్తాయా, పంటను కోస్తాయా, ఏమి చేయవు. కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. అలాగని మరి గడ్డి పువ్వులు సహితము, మరి సొలొమోనుకు సహితము లేని వైభవము మరి గడ్డి పువ్వులకు దేవుడు అనుగ్రహించున్నాడు. అవి కష్టపడవు, వడకవు. మరి కానీ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వల్ల కూడా అలంకరించబడలేదు అని చెప్తారండి. మరి కాబట్టి మనం ఫస్ట్ ఎవరిని ఎత్తుకాలి చెప్పండి, దేవుని రాజ్యాన్ని వెతికేవాడిగా ఉండాలన్నమాట. మరి మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. మరి దేవుని రాజ్యంలో మనం ధనాన్ని సమకూర్చుకున్నాం అనుకోండి, అక్కడ మరి చిముటలు ఉంటాయా, దొంగలు ఉంటారా, చుట్టుపట్టిద్దా? లేదు. ఈ లోకంలో ధనం సమకూర్చుకుంటే ఏం జరిగింది చెప్పండి. ఇంకా ఇంకా ఏమో చెప్పాలి. ఈ లోకంలో ధనము చిమ్మటలు కొడుతుంది, దొంగలు దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు కోరుతాడు. నెక్స్ట్ ఏంటి చెప్పండి. సాకులు చెప్పేవారిని యేసయ్య ఏం చేశారు, గద్దించారు. మరి సాకులు చెప్పేవారు ఏం చేశారో చెప్పండి, చెప్పాలి. ఏం సాకులు చెప్పారు? సాకులు చెప్పేవాళ్ళు 3 రకాలుగా సాకులు చెప్తా వచ్చారు. ఏం చెప్పారు? వాళ్ళు పొలం కొన్నానన్నారు. రెండో వాళ్ళు 5 జతల ఎడ్లు కొనుక్కున్నాను, పరీక్షించాలన్నారు. మూడో వాళ్ళు ఏమన్నారు, స్త్రీ వివాహం ఆడాను, ఇంకా రాలేను అన్నారు. మరి ఇక్కడ ఆస్తుల గురించి కానీ, పని కానీ, మరి యొక్క మన ప్లెజర్స్ కానీ, మరి మనకి యేసయ్యకి అడ్డంగా ఉండకూడదు అనమాట. ఇవన్నీ ఉండొచ్చు, కానీ యేసయ్య దగ్గరికి మనం వెళ్ళటానికి ఆటంకపరిచేగా ఉండకూడదు. కాబట్టి వీటిని మనం ఏం చేయాలి, వీటన్నిటికంటే ప్రథమ స్థానం యేసయ్యకి ఇవ్వాలి. ఇంకా దేవుడు ఒక మాట చెప్పారు, మరి ఇంటికి వెళ్ళినప్పుడు అగ్రపీఠాలు ఏర్పరచుకుంటున్న వాళ్ళని చూసి ఒక మాట అన్నారు. ఏమన్నారు? మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మరి హెచ్చించుకుంటే తగ్గించుకుంటారు. కాబట్టి మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. జీవితంలో ఎప్పుడు కూడా మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనుషులు హెచ్చించాల్సిన అవసరం లేదు. మరి అలాగా మరి మనం ఏం చేయాలి, మన జీవితంలో మరి ఈ ఆస్తులు కానీ, పని కానీ, మన సంతోషాలు కానీ యేసయ్య దగ్గరికి మనం రాకుండా ఆటంకపరిచేదిగా ఉండకూడదు అన్నమాట. మరి నెక్స్ట్ లెసన్ చెప్పండి. ఏమేమి తప్పిపోయి కనుక్కున్నామో ఆ లెసన్లో ఏమన్నారు?
99 గొర్రెల్ని విడిచిపెట్టి ఒక గొర్రెని వెతకడంలో ఆంతర్యం ఏంటి అంటే మరి మారు మనసు లేని అవసరం లేని 99 మంది కంటే మారు మనసు పొందిన ఒక్క పాప విషయమే పరలోకంలో ఏం కలుగుతుందంట, ఎంతో మిక్కిలి సంతోషం కలుగుతుందని చెప్పారు. మరి 10 నాణ్యాలు ఉన్న స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు వెతికి ఒక్క నాణ్యం కనుక్కున్నప్పుడు ఆమెకు కలిగే సంతోషాన్ని బట్టి ఏం చెప్పారు, పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట సంతోషం కలుగుతుంది అని చెప్పేసి మారు మనసు పొందిన వాళ్ళని బట్టి సంతోషం కలుగుతుందని చెప్పారు. అలాగే తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు, తండ్రి ఎదురు తిరిగి వచ్చాడా లేదా, వచ్చాడు. పశ్చాత్తాపడ్డాడు, తన పాపాలని ఒప్పుకున్నాడు. నీకును పరలోకంలో దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేశానని చెప్పాడనమాట. మరి క్షమించమని అడుగుదామనుకున్నాడు. స్కూల్ వ్యాన్లో ఒకళ్ళని కూడా ఉండటానికి నేను యోగ్యుని కాదు అని చెప్పాడు. కానీ అవన్నీ చెప్పనిచ్చాడు ఆ తండ్రి. దూరంగా ఉండగానే కుమారుని గుర్తుపెట్టాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, మరి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆ కుమారుడు క్షమించడానికి క్షమించబడటానికి యోగ్యుడ కాదు. కానీ దేవుడు తండ్రి తన ప్రేమను బట్టి క్షమించాడు. తండ్రి ఏం చేశాడు, కుమారుడు యోగ్యతను బట్టి క్షమించాడా, తన ప్రేమను బట్టి క్షమించాడు. ఇక్కడ కుమారుడు పశ్చాత్తాపడటం మనకి ఎక్కువగా కనిపిస్తుందా, లేకపోతే తండ్రి ప్రేమ ఎక్కువ కనిపిస్తుందా చెప్పాలి. తండ్రి ప్రేమ ఎక్కువగా కనిపిస్తుంది. మరి దేవుడు కూడా మనం తిరిగి వచ్చినప్పుడు చేర్చుకునే దేవుడుగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో చాలా విషయాలు తప్పిపోతూ ఉంటాం. కానీ తప్పిపోయామే, చాలా దూరం అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఏమవుతాంలే ప్రార్థనకి, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తే క్షమిస్తాడో లేదో అనుకోవచ్చు. అట్లా మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని తిరిగి చేర్చుకోగలిగిన ప్రేమ కలిగిన వాడు. క్షమించడానికి ఆయన ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు, సిద్ధ మనసు కలిగి ఉంటాడు. మరి చివరి స్టేజ్లో శిలువ మీద ఇంకొంచెం సేపట్లో ప్రాణం పెట్టడంగా ఒకళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఎవరు, దొంగవాడు కదా. అప్పుడు ఏమన్నాడు యేసయ్య, అయ్యో చాలా లేట్ అయిపోయింది, నేను ఆల్రెడీ సిలువ ఎక్కేసాను. మరి భూమి మీద సంచారం చేసేటప్పుడైతే నేను అమ్మటే నీ పాపాలు క్షమించబడి అని జక్కని చేసుకునేవాడిని కదా, కొంచెం ముందు మేల్కోవాల్సింది అన్నాడా, అనలేదు. ఎమ్మటే ఏమన్నాడు, నేను నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటామని చేర్చుకున్నాడు. మరి ఏ కండిషన్స్ లేవు, ఇంకా అక్కడ ఉన్నాయా, ఏమి లేవు. ఒక్క మాట క్షమాపణ అడిగాడు, అంతే. ఏమన్నాడు, క్షమాపణ కూడా అడగలేదు. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతాను. వెంటనే యేసయ్య చేర్చుకున్నాడు అనమాట. ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడు వచ్చినా కూడా దేవుడు చేర్చుకుంటాడు. అర్ధరాత్రులైనా, తెల్లవారుజామైనా, సాయంకాలమైనా, ఉదయమైనా, నువ్వు ఎక్కడున్నా నీ ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడా, వింటాడు. దానికి ఒక ప్రత్యేకమైన స్థలము, ఒక ప్రత్యేకమైన పొజిషను, లేకపోతే ఒక స్వరము, ఒక పదజాలం అవసరం లేదు. అర్థమైందా, నాకు ఆ పదాలు రావండి, లేకపోతే ఒక రకమైన గ్రాంధికమైన భాష, ఒక లాంగ్వేజ్ ఉపయోగించే ప్రార్థన చేయాలని అనుకోవద్దు. మీకు వచ్చిన భాషలో, వచ్చిన విధంగా, వచ్చినట్టు, వచ్చిన మాటలతో దేవుడు ఎప్పుడైనా కూడా ఎక్కడి నుండైనా క్షమాపణ అడగచ్చు. అప్పుడు దేవుడు చేర్చుకుంటాడు. నెక్స్ట్ యేసయ్య ప్రార్థన గురించి నేర్పించినప్పుడు ప్రాముఖ్యంగా పరలోక ప్రార్థన నేర్పించారు. ఇంకా ఏం నేర్పించారు, ఎలా అడగాలి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. మరి మీ తండ్రి మీకు శ్రేష్టమని ఇస్తాడు. రొట్టెని అడిగితే రాయినివ్వడు కదా, పాముని అడిగితే చేపనివ్వడు. మరి మీ పరలోక తండ్రి ఇంతకంటే శ్రేష్టమని ఇవ్వడానికి మరి పరలోక తండ్రికి తెలుసో లేదా? ఈ లోక తండ్రికి ఇన్ని విషయాలు తెలిస్తే పరలోక తండ్రికి మనకి ఏది మంచిదని తెలుస్తుందా తెలీదా? నేను ఆంటీ ఏం చెప్పాడు, కొన్ని ప్రేయర్స్కి ఆన్సర్ వచ్చింది, కొన్ని ప్రేయర్స్కి ఆన్సరు రాదు, కొన్ని ప్రేయర్స్కి నో అనే ఆన్సర్ కూడా వచ్చింది. ఏ ఆన్సర్ వచ్చినా మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అలాగే అడుగుడి, వెతకడి, తట్టుడి అన్నాడు. అడగమన్నప్పుడు మనం ఎలా అడగాలి, మరి ఎలా తట్టుతూ ప్రార్థన చేయాలి, ఎలా మరి వెతుకుతూ ప్రార్థన చేయాలి అనే 3 ఉపమానాలు లాంటివి చెప్పారు. ఒక స్నేహితుడు తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి ఏం చేస్తాడు, తలుపు
తడతాడు, రొట్టెలు ఇమ్మని అడుగుతాడు. మరి ఒక విధవరాలు ఏం చేస్తుంది? న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి, అన్యాయస్తులైన న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? న్యాయం తీర్చు అని అడుగుతూ ఉంటుంది. అతను మరి తీర్చాడా? తీర్చాడు. మరి అలాగనే పరిసయుడు, సుంకరి వాళ్ళు ఏం వెతుకుతుంటారు? దేవుడు పనికిరాని వెతుకుతా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? మరి సుంకరిని నీతిమంతుడిగా తీర్చారా? పరిసయుడిని నీతిమంతుడిగా? ఇతని కంటే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎతని కంటే? పరిసయుడి కంటే సుంకరి. ఎందుకు? సుంకరి చాలా తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. ఇక్కడ కూడా దేవుడు ఆ మాటను చెప్తాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? తగ్గించుతాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎవరికి ప్రథమ స్థానం ఇవ్వాలి చెప్పండి? యేసుకి ప్రథమ స్థానం ఇవ్వాలి, ప్రార్థనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రార్థనలో మనం ప్రతిదినం ఆయన్ని కలుసుకోవాలి, ఆయన్ని చిత్తాన్ని వెతుకుతూ ఉండాలన్నమాట. నెక్స్ట్ యేసు ఇద్దరిని పిలుస్తాడు. వాళ్ళల్లో ఒక అతను ఏం చేస్తాడు? ఆ యవనస్తుడైన అధికారి అయిన ఆ ధనవంతుడు యేసయ్య మరి నీ ధనాన్నంతా, ఆయన కూడా ఒక ప్రశ్న అడుగుతాడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా అదే ప్రశ్న అడిగాడు, ఏమని? నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి? నేను కూడా అదే ప్రశ్న అడుగుతాడు. అంటే అప్పట్లో నిత్య జీవం అనే మాట, దాన్ని పొందుకోవాలని ఆశ చాలా మందికి ఉండేది. మరి ఈయన కూడా వచ్చి నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి బోధక అంటే, మరి నీ ధర్మశాస్త్రంలో ఏముందో చెప్పమంటాడు. చెప్పమంటే ఏం చదువుతాడు చెప్పండి? ఈ రెండు మాటలు చెప్తాడు. ఏమని? దేవుడిని సేవించడం, పొరుగువాడిని ప్రేమించడం. మరి అవి చేయకో అంటాడు. ఇవి నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను ప్రభు అంటాడు. అయితే నీకు ఇంకోటి చదువుగా ఉంది, నీకున్న ధనాన్నంతా అమ్మి ఏం చేయమన్నాడు? ఇచ్చిరాపో, అప్పుడు నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ధనం సమకూడింది అని చెప్పినప్పుడు ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఆ ధనాన్ని నమ్మటానికి ఇష్టపడతాడా? అతను కలిగిన ఆస్తులు అమ్మి మరి బీదలకి పంచమన్నప్పుడు ఇష్టపడాడు అనమాట. మరి అతను నొచ్చుకొని మనసులో వెళ్ళిపోతాడు. యేసయ్య చెప్పినట్టు చేశాడా? అంగీకరించాడా? అంగీకరించలేదు. మరి అతన్ని మనం ఒక ఆక్టోబస్ రూపంలో చూపించారా అంటారు? ఆక్టోబస్ అయితే అది చెడ్డ ఆక్టోపస్. దానికి ఏముంటుంది అంటే అంత ధనాపేక్ష అనమాట, అన్నీ కావాలి అనే ఆక్టోపస్ లాగా. తర్వాత యేసయ్య ఎరుకో పట్టణానికి వెళ్ళేటప్పుడు ఇంకొకళ్ళని చూస్తారు. ఎవరు వాళ్ళు చెప్పండి? జక్కయ్య. జక్కయ్య కూడా చాలా ధనం ఉంటుంది. ఆయన కూడా సుంకపు గుత్తదారుడు, అంటే చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అనమాట. మరి ఆయనకు పాపాత్ముడు అని కూడా అందరూ అనేవాళ్ళు. మరి అయితే అలాంటి ఆయన ఏం చేస్తాడు? యేసయ్య పిలవగానే దిగిరమ్మనగానే సంతోషంగా అంగీకరించాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది రమ్మంటాడు. వెంటనే జక్కయ్య చాలా సంతోషంగా వస్తాడు. మరి వచ్చి ఏం చెప్తాడు? ఇతను పాపి, ఈయన ఇంట దేవుడు ఉండటానికి వెళ్తున్నాడు అని అందరూ అనుకున్నప్పుడు ఒక తీర్మానం చేసుకుంటాడు. ఏంటో తీర్మానం చెప్పండి? అతని ఆస్తిలో సగ భాగం అంతా కూడా పేదలకు ఇస్తానన్నాడు. మరి అన్యాయంగా తీసుకున్న వాళ్ళకేమో 4 ఇస్తానన్నాడు. మరి అన్ని విధాలుగా తన ఆస్తి మీద వ్యామోహం అంతా వదిలేశాడా? వ్యామోహం ఉంచుకున్నాడా? తన ధనాన్ని విడిచిపెట్టాడు కదా, అలా విడిచిపెట్టాడు. కాబట్టి మరి జక్కయ్యకి ఏం చెప్పాడు యేసయ్య? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఈయన కూడా అబ్రహాం కుమారుడని చెప్తాడు. మరి దాన్ని బట్టి మరి మనం కూడా క్రీస్తుని చేర్చుకున్నప్పుడు, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మన స్వభావం ఏమవ్వాలి? మన స్వభావం ఏమవ్వాలి? జక్కయ్య పాత స్వభావం కలిగి ఉన్నాడా? యేసయ్య వచ్చినాక కొత్త స్వభావం కలిగి ఉన్నాడా? చెప్పండి. స్వభావం మారిపోయిందా? మారిపోలేదా? అది వరకు జక్కయ్య లాగా ఉన్నాడా? పాపాత్ముడైన జక్కయ్య లాగా ఉన్నాడా? లేడు. జక్కయ్య స్వభావం మారిపోయి ఏం చేశాడు? మరి ప్రేమ కలిగి ఉన్నాడు, సంతోషం, విశ్వాసం,
ఆక్టోపస్గా మనం చూపించాం కదా, మన లెసన్లో చూపించామా మంచి ఆక్టోపస్ని. మరి క్రీస్తుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన స్వభావం మారిపోయి మన మంచివారిగా ఉండాలి. క్రీస్తు ప్రేమను మన క్రియల్లో చూపించేవారిగా ఉండాలి. మరి అట్టి వారిగా మీరందరూ ఉండాలని, యేసయ్యకి మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలని, మరి యేసయ్యని మీరు అంగీకరించాలని, మీ క్రియల్లో చూపించాలని, ప్రతిదినం ప్రార్థనలో మీరు ఆయన కలుసుకోవాలని, మరి పేతురు వల్లే మంచి బలమైన క్రైస్తవుడుగా ఉండి క్రీస్తు కొరకు మనం మరి క్రీస్తుని ప్రకటించేవారుగా ఉండాలని, మరి యేసయ్య చెప్పిన ప్రేమ, యేసయ్య చూపించిన ప్రేమని, ఆయన ఉపదేశాన్ని, మరి ఆయన ప్రార్థనని మనం కొనసాగించాలి. మరి అనేకులకి ప్రేమ సేవ చేయాలి. పరలోకంలో ధనం సమకూర్చుకునే వారిగా ఉండాలి. లోకము ధనం మీద మనం ఆశ ఉంచుకోకూడదు. ప్రతి విషయంలో కూడా యేసయ్యకి ప్రథమ స్థానం ఇవ్వాలి. మన పని కానీ, మన ఆస్తులు కానీ, మన సంతోషాలు కానీ యేసయ్య దగ్గరకు మనల్ని రానివ్వకుండా ఆటంకపరిచేగా వెళ్ళకూడదని యేసయ్య కోరుకుంటున్నాడు. మరి మీరు అలా ఉండే యవనస్తులుగా ఉంటారా లేదా? యేసయ్యని చేర్చుకున్నారా మీ హృదయాల్లో? ఏమో మరి 10 days వచ్చారు, అన్ని పాఠాలు ఉన్నారు. ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ఎంతో కష్టపడి మీకు మంచి విషయాలు వివరంగా చెప్పారు. మరి మీరు ఎలా ఉన్నారు? యేసయ్యకి మీ జీవితాల్లో మొదటి స్థానం ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారా, చేసుకోలేదా? చేసుకున్నారా? ఇస్తారా? ఎంతమంది ఇస్తారు యేసయ్యకి మొదటి స్థానం? మీ జీవితంలో యేసయ్యకి మొదటి స్థానం ఇవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారా? ఇస్తే మరి మీకు లాభమా నష్టమా? ఆయన మన పనులన్నీ మేలు వరకు సమకూర్చి జరిగిస్తాడు. మన అవసరాలన్నీ తన మహిమైశ్వర్యం నుంచి తీరుస్తాడు. ఆయనకి మనం ప్రథమ స్థానం ఇస్తే ఆయన మన జీవితాల్లో రాజుగా ఉంటాడు, అధికారిగా ఉండి అన్నీ చేస్తాడు. మరి యేసయ్యను ఎంతమంది రక్షకుడిగా అంగీకరిస్తున్నారా? అనిపించలేదు ఆయన్ని రక్షకుడిగా చేర్చుకుంటే మనం రక్షించబడతామని? జక్కయ్య చూడండి ఎంత తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. యేసయ్య పిలవగానే వచ్చాడు, తన ధనాన్నంతా అమ్మి పేదలకు ఇస్తానని తీర్మానం చేసుకున్నాడు. వెంటనే ఆయనతో పాటు ఆయన ఇంటికి కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు? అబ్బా ఇది చాలా కష్టం, నేను చాలా కష్టపడి సంపాదించిన ధనం, దీన్ని ఎందుకు పంచివ్వాలని వెళ్ళిపోయాడు. ఆయన పర్లోక రాజ్యం వచ్చిందా? లేదు. కాబట్టి మరి యేసయ్య పిలిచినప్పుడే రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా ఏం చేయాలి? రక్షణను అంగీకరించాలి. మరి మీలో కూడా ఎంతమంది రక్షణ తీర్మానం తీసుకున్నారో, ఎంతమందికి యేసయ్యని తన సొంత రక్షకుడిగా అంగీకరించాలని మరి నిర్ణయించుకున్నారో ఒకసారి ఎవరైనా ఉంటే చేయి చూపిస్తే సంతోషిస్తాం. ఎవరైనా యేసయ్యని తన రక్షకుడిగా ఎవరైనా అంగీకరించాలని తీర్మానం తీసుకుంటే, ఎందుకంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ అనుకూల సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళా ఇంత సమయం, మళ్ళా ఇంకొక బీబీఎస్ మనకి అనుకూలిస్తుందో అనుకూలించదో చెప్పలేం. అలా అని మిమ్మల్ని భయపెట్టాలని కాదు. దేవుడు కరుణనిచ్చే దేవుడే, దయగలిగిన దేవుడే. కానీ మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మహోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మరి సమయం కొంచెం ఆలస్యమైంది, క్షమించండి ప్రభు, చేయండి. బిడ్డలు మరి పంటల వర్షాలు రాసే విషయంలో, ఎగ్జామ్ రాసే విషయంలో సహాయం చేయండి. మరి ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.